కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి సంక్షేమ పాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు తెలపాలని జ్యోతుల నెహ్రూ అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నిధుల కొరత ఎదురైనా దాతల సహకారం తీసుకుని పనులను కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులు ఆగకూడదని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా మనం పనిచేసాం. పని చేయగలిగాం కాబట్టి ఈవేళ ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, తెచ్చిపెట్టేటటువంటి అసంతృప్తులే తప్పించి మీరు జనంలోకి ఎక్కడికి వెళ్ళి ఒకసారి ఉదాహరణ చూడండి. మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా, వాడికి ఏదైనా వ్యక్తిగతంగా పని జరగకపోతే ఇబ్బంది పడాలి తప్పించి కమ్యూనల్ నీడ్స్లో మాత్రం ఎక్కడ ఎవరు ఈ పని మాకు కాలేదు అని చెప్పడానికి ఇటు అన్ని వ్యవస్థల్లోనే పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, లేదా అగ్రికల్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇక ఒక 10 రోజుల బట్టి మాత్రం ఎలక్ట్రిసిటీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈగా రావాలంటే చెప్పలేదా? ఎందుకంటే మనకి పవర్ కట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవర్ కట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు.